హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మరిపెల్లి గూడెం గ్రామంలో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా విశేషంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదాన, భజన, చందు, యక్షగానం వంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయోధ్య నుండి ఎల్ఈడి ద్వారా రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ప్రతిష్టాపన చేయడం ద్వారా ఈ రోజున హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం నందు పూజలు మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం కూడా చేశారు. గత 500 సంవత్సరాల నుంచి హిందూ జాతి మొత్తం, హిందూ ధర్మం మొత్తం అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలని చెప్పి తాపత్రయపై ఎందరో మంది ప్రాణాలు కోల్పోయారు. దాని ప్రతిఫలమే ఈ రోజు నాడు మనం అయోధ్యలో రామ మందిర నిర్మించి అది ప్రధాని మోడీ గారి చేతుల మరియు యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మరియు పీఠాధిపతులందరి చేతుల ఈరోజు గొప్పగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ గర్వించదగ్గట్టు ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు హిందుగా నేను గర్విస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఈరోజు చాలా గొప్ప దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూ స్వాభిమాన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు హిందువుల స్వాభిమాన చిహ్నం యొక్క అయోధ్య రామ మందిరము మనము ప్రారంభించుకోవడం జరుగుతుంది. బాలరామ ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు మనకి అయోధ్య రాముని యొక్క అక్షింతలు వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనము కమలాపూర్ మండలంలోని మరిపెల్లిగూడెం గ్రామంలో ఈ యొక్క అక్షంతల వితరణ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జనవరి 22 ఇది చాలా గొప్ప దినంగా చెప్పుకోవచ్చు. ఈ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ప్రతి గ్రామంలో కూడా ఆలయ ప్రాంగణంలో ఏదో ఒక ప్రోగ్రాన్ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం మరిపెల్లిగూడెం గ్రామంలో రంగనాయక స్వామి టెంపుల్ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతి కులాలను, వర్గాలను, ప్రతి పార్టీ వారిని, ప్రతి ఒక్కరిని కులాలకు అతీతంగా మనము ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తులో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. కావున మరిపెల్లిగూడెం గ్రామ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సంవత్సరాల కళ మా జనరేషన్లో సంపూర్ణం కావడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. కానీ బాధాకరమైన విషయం కూడా ఏంటంటే మా దేశంలో మన అస్తిత్వం కోసం కోర్టులో పోరాడడం వందల సంవత్సరాలుగా, కోర్టు చుట్టూ ఒక 20 సంవత్సరాలుగా పోరాడి గెలవడం, నిరూపించుకోవడం అనేది బాధాకరం. మన దేశం, మన అస్తిత్వం కోసం మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి నిరూపించుకోవడం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇవాళ మరిపెల్లి గ్రామ గూడెంలో మహాన్నదానం ప్రోగ్రాం జరిగింది. ఇది మన అయోధ్య బాలరామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మరిపెల్లిగూడెం గ్రామంలో మహాన్నదానం ప్రోగ్రాం జరిగింది. దీంట్లో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక హిందువుగా, ఒక రామ భక్తుల పాల్గొనడం జరిగింది. ఈ మహా అన్నదానం కార్యక్రమానికి కూడా స్వచ్ఛందంగా అన్ని కులాలు, ఈ మరిపెల్లిగూడెం గ్రామంలో ఒక 20 కులాలు ఉంటాయి. ప్రతి కులం తన వంతు సహాయం ఈ మహా అన్నదాన కార్యక్రమంకు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఈ కులాల వారీగా కాకుండా ఒక హిందువుగా ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. జై శ్రీరామ్.